Hi guys, welcome back to my channel. Day 1, Destination 2, Avalabeta viewpoint, which is 34 kilometers from Lepakshi. 1 hour of journey. Ade Hyderabad nunchi aithe 512 kilometers, 9 hours of journey. Single stone viewpoint ki evarki elladledu, so akkadiki ellalante local police permission and daniko ticket untadanta 250 per head. We don't know about that. Direct వచ్చేసినాం మీద టెంపుల్ తర్వాత పోలీస్ వాడు వ్యూ పాయింట్కి వెళ్ళడానికి ఆపాడు అనమాట. ఇక వానితో బేరాలాడి వానికి 300 కొడితే అప్పుడు పంపించాడు ఆ వ్యూ పాయింట్కి. సార్ మీద పోలీసు వాడు వచ్చాడు, వాడిని కూడా అడిగినాం. వాడు కూడా పైకి పంప కార్ అని అన్నాడు. కార్స్ నాట్ ఎల్లౌడ్ అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 40 minutes ట్రెక్కింగ్ తర్వాత సో టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక లైక్ ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ సింగిల్ స్టోన్ వ్యూ పాయింట్ అనమాట. మళ్ళీ సేమ్ పోలీస్ అక్కడనే మమ్మల్ని ఆపడానికి ఉన్నాడు అనమాట. వాడితోనే అటు ఇటు లైక్ హైదరాబాద్ నుంచి వచ్చినాం అది ఇది అని చెప్పి 300కి మాట్లాడి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చినాం. అదే ముందుగానే వాడితో బేరం కుదిరితే మంచిగా కార్ తీసుకొని వెళ్ళి ఒక 2 hours సేవ్ అవుతుండే, మాకు ట్రెక్కింగ్ తప్పుతుండే. మీరు మాత్రం మీరు తప్పు చేయకండి, కార్ మాత్రం టెంపుల్ వరకు తీసుకెళ్ళొచ్చు పైదాకా. సో అక్కడ వరకు అయితే తీసుకెళ్ళండి. ఎంట్రన్స్ నుంచి 200 meters ట్రెక్కింగ్ తర్వాత స్టెప్స్ రూట్ వస్తుంది. ఒక 10 minutes వాక్వే తర్వాత ఈ రూట్, తర్వాత మట్టి రూట్. ఈ రూట్ నుంచి అప్పుడు టెంపుల్ లైట్గా కనిపిస్తుంది. ఇంకా అక్కడ వరకు ట్రెక్ చేయాలి. మళ్ళీ నడకదారి తర్వాత మళ్ళీ రోడ్ ఎక్కి నడవాలి. ఇదో 1/2 kilometer. ఇంతకుముందు చెప్పిన కదా మన వెహికల్స్ ఇక్కడ వరకు తెచ్చుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ వెనకాలనే ఆ హిల్ టాప్ వ్యూ అనమాట. మేము వెళ్ళిన టైం 1 o'clock. సో 1 o'clockకి టెంపుల్ క్లోజ్ ఉంది. సో 12కి ముందు వెళ్తే టెంపుల్ దర్శనం కూడా చేసుకోవచ్చు. మేము 12:20 ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి 1 వరకు టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. మేము వచ్చేలోపు టెంపుల్ క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాకు ఇదే పోలీస్ కింద కలిసిండు అనమాట. కింద లైక్ వెహికల్స్ నాట్ అలౌడ్ అని చెప్పి చెప్పిండు. ఇక అతనే ఇక్కడ వ్యూ పాయింట్కి ఎవరు రాకుండా ఆపుతాడనమాట. ఇక అతనితోనే ఇక కొద్దిసేపు బేరాలు ఆడి లాస్ట్కి ఒప్పించినాం. ఫైనల్లీ సార్ ఒప్పుకోండి వ్యూ పాయింట్ చూడడానికి. అదేదో ముందే ఒప్పుకుంటే మంచిగా కార్ ఈ పాటికి పై వరకు తెచ్చి మేము ట్రెక్కింగ్ చేయడం తప్పుతుండే, 2 గంటలు సేవ్ అవుతుండే. Avalabeta viewpoint. I won't suggest this place because place is restricted.
పోలీసు నడితే మనిషికి 500 అంటున్నాడు. అయినా ఏడికి లెక్కల్లో అర్థమైతే లేదు. సో లైట్ మీ లిస్ట్లో ఇది ఉంటే తీసేసేయండి. అది జరుపుదాని కొంచెం ఇటు ఫైనల్లీ 300 ఇస్తే ఓపెన్ చేసిండు. ఫైనల్లీ అటు ఇటు బేరాలు ఆడుకుంటా లాస్ట్ 300 క్లోజ్ చేసినాం ఈ వ్యూ పాయింట్ కోసం. హైదరాబాద్లో ఒక ఫుల్ ట్యాంక్ చేయించినాం అండ్ నెక్స్ట్ కాణిపాకంలో మళ్ళీ ఫుల్ ట్యాంక్. సో ఒక ఫుల్ ట్యాంక్ హైదరాబాద్ నుంచి కాణిపాకం వరకు వచ్చింది 559 కిలోమీటర్స్. యాక్చువల్గా మేము వేలూరు గోల్డెన్ టెంపుల్ వెళ్ళాలి. బై ద టైమ్ వి రీచ్ ఆ టెంపుల్ క్లోజ్ అయిపోతుంది 7:30 వరకు. సో కాణిపాకం అక్కడ నుంచి 50 కిలోమీటర్సే. కాణిపాకం దర్శనం చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకుంటాం.